దేవుడు ఏమీ తగలకుండా మనల్ని కాపాడుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అవి ఒక 7 విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? ఏమీ తగలకుండా మనల్ని కాపాడేది. మొట్టమొదటిగా ఏంటి అంటే కీర్తనాల గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనములో అంటాడు కదా, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొట్టమొదటిది ఏంటి అంటే ఎండ దెబ్బ తగలదట, తర్వాత వెన్నెల దెబ్బ నీకు తగలకుండా కాపాడుతాడట. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క సహాయము కొరకు మనము ఏం చేయాలి? ఎదురు చూడాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడటం నేర్చుకుంటామో పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నుల దెబ్బ కూడా తగలదని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అలా కాపాడుకుంటూ వచ్చాడు కదా. పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను కాపాడాడు. ఆయన ఆయనకు భద్రత ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు భద్రత కావాలి. వేటి నిండంటే పగటి వేళ ఎండ దెబ్బ. ఎండ దెబ్బ అంటే ఈ పగలొచ్చే ఎండలు కాదండి. హల్లెలూయా. పగలొచ్చే సమస్యలు, రాత్రి వచ్చే సమస్యలు అంటే కొన్ని అపవాది కలగజేసే కొన్ని బలహీనతల నుండి దేవుడు కాపాడటానికి ఏం చేయాలి? మనము దేవుని యొక్క సహాయాన్ని చూడాలి. అంటే మనం అనుకున్న పగలు ఎండ దెబ్బ అంటే ఈ పగలు కాసే ఎండ అనుకుంటున్నాం, అది కాదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఫలించకుండా, మనం అభివృద్ధి చెందకుండా మనకు అనేక బలహీనతలు కలగజేస్తాయి. అందుకే 4 విత్తనాలలో ఏం చేస్తుంది? ఒక విత్తనము ఎక్కడ పడిందట? రాతి నేల పడింది. అవునా? రాతి నేల పడడం వల్ల ఏమైందట? అది కొద్దిగా ఎదిగింది. ఎండ ఎక్కువగా తగలడం వల్ల ఏమైపోయింది? మాడిపోయింది. అంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి దేవుని యొక్క సహాయాన్ని మనము ఎదురు చూడాలని ప్రభు లేఖనాలు మనకు చదివిస్తాయి. వీటి నుండి దేవుడు కాపాడాలి, వీటి నుండి దేవుడు మనల్ని రక్షించటానికి ఏం చేయాలి? మనము దేవుని యొక్క సహాయం కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. రెండోదిగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 48వ అధ్యాయము 8వ వచనము నుండి చూద్దాం. 49వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి, అది బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించు తిని. మార్గంలో వారు మెయిదురు, చెట్లు లేని మిట్టల మీద వాటిని మేపుదురు. హల్లెలూయా. చూడండి, రెండోది ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టాలి. రెండోదికి ఏం చేయాలట? దేవునికి మొర్ర పెడితే ఆకలి దప్పులు అనేవి మనకు రాకుండా దేవుడు కాపాడుతాడట. హల్లెలూయా. చూడండి, ఎవరికి మొర్ర పెట్టాలట? దేవునికి మొర్ర పెట్టాలి. అందుకే వాక్యం అంటది, సింహపు పిల్లలు లేమికలవై ఆకలి కొంటాయి, కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ఆయన ఇంకో దగ్గర అంటాడు, నిజంగా మొర్ర పెట్టే వారికి నేను సమీపంగా ఉన్నాను అంటాడు యెషయా గ్రంథంలో. ఇదే యెషయా గ్రంథం ఇక్కడ అంటున్నాడు. చూడండి, మార్గంలో వాళ్ళు మెయిదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి ఏం కలుగుతుందట? మేపు కలుగుతుంది. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునికి మొర్ర పెడితే ఏం చేస్తాడట? ఆకలి దప్పులు అనేవి ఉండవు. ఇశ్రాయేలు ప్రజలకు ఆకలి వేసిందా? హల్లెలూయా.
ఆకలేసిన దేవుడు ఏం చేశాడు? తినలేనంత మన్నాను కురిపించాడు. దాహం కావాలంటే బండను కొట్టగానే విస్తారమైన దాహం వచ్చింది. హల్లెలూయా. విస్తారమైన నీళ్ళు వచ్చింది. వాళ్ళు దాహాన్ని తీర్చుకోగలిగారు. అంతగా వారికి ఉన్నప్పటికీ కూడా ఇంకా కావాలనే స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు మనకు ఆకలి దప్పులు లేకుండా ఉండటానికి ఏం చేయాలట? దేవునికి మొర్ర పెట్టడం మనము నేర్చుకోవాలి. ఇంకా అందులోనే ఉంటాడు చూడండి, కీర్తనల గ్రంథములో ఒక మాట చెప్తున్నా, 107వ అధ్యాయము 5-6 వచనములో కూడా వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో చొమ్మచిల్లలేదు. హల్లెలూయా. చూడండి, దేవునికి మొర్ర పెడితే మన ప్రాణము సొమ్మచిల్లకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. హల్లెలూయా. అవునా కాదండి? ఈ రోజుల్లో క్రైస్తవులు చూడండి, మాకు ఆకలి అనేది అంటే కొదువ లేకుండా దేవుడు చూస్తున్నాడని చెప్తారు కదా. ఒకప్పుడు నేను దేవుడిని నమ్మక ముందు తినటానికి కూడా తిండి లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు లేవు, ఉండటానికి సరైన ఇల్లు లేదు. కానీ దేవుని నమ్మిన తర్వాత దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని సాక్ష్యాలు చాలా విని ఉంటాను. అవునా కదా? హల్లెలూయా. అవునా కదా? ఎందుకు అంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరము ఇస్తాను అని చెప్తాను. అందుకే మనము ఏం చేయాలట? దేవునికి మొర్ర పెడితే మనకు ఆకలి దప్పులు అనేవి ఉండవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది రెండో విషయం. మొట్టమొదటి ఏంటంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే ఏముండదు? ఎండ అనేది ఉండదు, రాత్రి వెన్నెల దెబ్బలు కూడా మనకు తగలదు. దేవునికి మొర్ర పెడితే మనకు ఆకలి దప్పులు అనేవి ఉండవు. ఏముంటుంది? సమృద్ధి అనేది ఉంటుంది. ఏముంటుందట? సమృద్ధి. కొదవాలేని ఏమి ఉండవండి. దేవునికి మొర్ర పెడితే అన్ని దేవుడు ఏం చేస్తాడు? విస్తారంగా ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనకు విస్తారమైనది మన జీవితంలోకి రావాలి అంటే, అన్ని విషయంలో మనం వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఎబ్బేజు మొరపెడుతున్నాడు. 1 దినవృత్తాంతాలు 4:10 అంటాడు. ఎబ్బేజు అంట, ప్రభువా నన్ను ఆస్వాదించు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఆస్వాదించు, నా సరిహద్దులను విశాలపరచు, ఏ కీడు రాకుండా నా చేయి పట్టుకో. హల్లెలూయా. ఎందుకు? దేవుడికి మొర్ర పెడితే దేవుడు ఆస్వాదిస్తాడు. దేవునికి మొర్ర పెడితే సరిహద్దులు విశాలపరుస్తాడు. దేవుడికి మొర్ర పెడితే ఏ కీడు మనలోనికి రాదట. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటి అంటే 1 సమూయేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చూస్తే అక్కడ సౌలు తర్వాత దావీదు మనకు కనబడతారు. అక్కడ చూడండి, దావీదుని సౌలు చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దావీదు ప్రాణం కాపాడుతుంది. ఎందుకు అంటే దావీదంట చూడండి 14వ వచనంలో అంటాడు, మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూసి సౌలు చూసి మరీ అధికంగా అతనికి ఏమయ్యాడట? భయపడ్డాడట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే మనల్ని ఎవరైనా హాని చేయాలనుకుంటే హాని మన మీదికి రాదంట. అది రాకుండా దేవుడు ఏం చేస్తాడు? ఎవరైతే హాని చేయాలని ప్రయత్నం చేస్తారో వాడికి ఏం కలగజేస్తాడట? భయం అనేది కలగజేస్తాడట. ఇక్కడ దావీదుని చంపాలని అనేక సార్లు ఈటలు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు ఏం కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. అది చూసిన సౌలుకి ఏం కలిగింది? ఇప్పుడు భయం అనేది కలిగింది. అంటే హాని చేయటానికి కూడా భయపడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి సుబుద్ధి కలిగిన ప్రవర్తన కలిగి ఉంటే మన శత్రువు ఎవరైతే ఉన్నారో వాడు ఏం చేస్తాడు? మనల్ని చూసి భయం అనేది కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, వీటి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
ఎవరి నుండి? శత్రు యొక్క ప్రయోగాల నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ఎప్పుడు? సుబుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి కలిగి మనము ప్రవర్తించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము నాలుగోదిగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములు అంటాడు కదా, కొంతమంది మాటలు మనకు ఏం చేస్తాయంటే నొప్పి కలగజేస్తాయి, అంటే బాధను అనేది కలిగిస్తాయి. హల్లెలూయా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నీకు చాటు చేయను. ప్రళయం వచ్చినాను నువ్వు దానికి భయపడవు. హల్లెలూయా. చూడండి, నోటి అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మనకేం కలుగుతుంది? కొన్ని బాధ అనిపిస్తాయి కదా. అదే సామెతలు అంటాడు కదా, మృదువైన మాట కోపమును చల్లార్చును అంటాడు. కానీ ఇక్కడ అంటాడు కదా, కొంతమంది మాటలు ఏం చేస్తాయంటే మనిషికి నొప్పి కలగజేస్తాయి. అవి నొప్పి ఇతరులకు కలగకుండా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలట అంటే దేవునిలో భయం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయం కలిగి ఉంటే ఎదుటి వ్యక్తి మనకు చూటుపూటి మాటలు ఆడినా అవి మనకి ఏం కలగజేయవు? బాధను కలగజేయవు. హల్లెలూయా. అవి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటాడు. ఎందుకు అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము కనుక. హల్లెలూయా. నోటి మాటల చేత బాధ తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు అంటే మనము దేవునిలో భయము కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎన్ని చెప్పాము? 5 చెప్పాము. 6వదిగా 4 5వదిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27-28 చూసినట్లయితే అక్కడ దేవుని ఆశ్రయించే వారికట ఏ ఆపద కూడా, ఏ వాసన చూడలేదు, మరణం కూడా వాసనమను చూడలేదు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్రయించారు ఎవరు అంటే షద్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళని అగ్నిగుండంలో పడేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమయ్యారు? కాలిపోలే. వాళ్ళని వాసన చూస్తున్నారట. అంటే ఏ వాసన వస్తుంది? అగ్గిలోకి వెళ్ళినప్పుడు కాలే వాసన, పొగ కంపు ఏదో వస్తుంది. కానీ వాళ్ళని వాసన చూసినప్పుడు ఏ వాసన వాళ్ళకి తగలలేదట. హల్లెలూయా. ఎప్పుడట? దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ అగ్ని వాసన కూడా మనకు తగలకుండా దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతా. అందుకే ఎపిసోడ్లు అంటాడు, మిమ్ములను ప్రియమైన పిల్లలుగా నేను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికంట. చూడండి, మనం పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. అలా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని ఆశ్రయిస్తే మనం పరిమళ వాసనగా ఉంటాం. ఏ హాని అంటే మరణం అనే హాని మనల్ని ఏది కూడా వాసన చూడలేదు, దరిదాపులే రాలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 6వదిగా చూసినప్పుడు మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఏ శాపాలు మన మీదకి రావంట. హల్లెలూయా. కొంతమంది శాపగ్రస్తం పెడతారు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, అవునా కదా. అదే మనము దేవుని యందు నమ్మిక కలిగి ఉంటే ఏ శాపం మనల్ని ఏమీ చేయగలదా? చేయలేదండి. హల్లెలూయా. ఎందుకు? మనము దేవుని మీద నా మీద కూడా చాలా శాపాలు వచ్చాయి. ఎందుకంటే కొత్తగా పరిచర్య పెట్టిన తర్వాత ఎవడో పనికిరానోడు వచ్చి అభిషేకించాడట. ఆడొక బికారోడు, అభిషేకించుకున్నవాడు కూడా ఒక బికారుడు. శాపాలు వచ్చాయి, శాపాలను అర్థాలు పెడుతున్నారు కొంతమంది, అవునా కదా. అయినా అవి తగులుతాయా? తగలకుండా ఉండాలంటే మనం ఎవరు నమ్ముతున్నా దేవుని యందు నమ్మినప్పుడు ఏ శాపం మనల్ని ఏర్పరచాలి. సామెతల గ్రంథంలో ఆ మాట చెప్తాడు చూడండి, 26:2 వచనంలో మాట చెప్తున్నాడు. మనం దేవుని యందు నమ్మిక ఉంచితే హేతు లేని ఏ శాపాలు కూడా మనల్ని ఏమీ చేయగలవా? ఏ శాపం ఏం చేయలేదండి. ఆ శాపం తిప్పి కొట్టబడుతుంది. బాలాకు బిలామును శపించమని ఏం చేశాడు? తీసుకొని వెళ్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? త్రిప్పి కొడేశాడు ఆ శాపాన్ని. హల్లెలూయా.
ఏ వ్యక్తులకైతే శపించమని తీసుకుని వెళ్తున్నాడో అదే నోటితో ఆ వ్యక్తులు ఏం చేశాడు, ఇప్పుడు దీవించడం ప్రారంభించాడు. బాలాక్ అంటున్నాడు, ఓరు బాబు నేను శపించడానికి తీసుకొని వచ్చానురా, నువ్వేంటి ఆశీర్వాదాలు పలుకుతున్నావు అంటే అప్పుడు అంటున్నా, దేవుడు ఏమి పలుకమంటే నేను అదే పలుకుతాను. హల్లెలూయా. అవునా కదా? తగులవండి. దేవుణ్ణి నమ్మితే ఏ శాపం మనల్ని ఏమీ చేయగలదా? ఏమి చేయలేదు. ఎలాంటి వ్యక్తి ఏం పలికినా అవి మన నోట అది రాదు. ఏ వ్యక్తి అయితే ఆ మాట పలుకుతున్నాడో మళ్ళీ రివర్స్ అదే వ్యక్తిలోనికి వెళతాయి. వాళ్ళే శాపగ్రస్తులుగా మార్చబడిపోతారు. హల్లెలూయా. చివరిగా కీర్తనల గ్రంథము 91:12 అంటాడు, దేవుని యొక్క మహోన్నతుని చాటున మనం ఉన్నప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా ఆయన ఏం చేస్తాడు, ఎత్తి పట్టుకుంటాడట. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి అదే పలుకుతున్నాడు కదా. ఒక ఎత్తైన కొండలోనికి తీసుకుని వెళ్ళి, నువ్వు ఇక్కడి నుండి దూకే వాక్యం చెప్తుంది కదా, నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. చూడండి, ఈరోజు మన పాదాలకు రాయి తగలకుండా ఉండాలి అంటే ఎవరి చాటుకు రావాలి? దేవుని యొక్క చాటుకు రా. అదే అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అవునా కదా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని చాటున ఉన్నారు కనుక ఆ 40 సంవత్సరాలు కూడా తన వస్త్రము పాతగిలల, తన చెప్పులు అరగలే, తన కాళ్ళగట్ట బొబ్బలు కూడా రాలేదంట. ఏం రాలేదు? మనం జస్ట్ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నడిస్తే వాళ్ళంతా నొప్పులు వస్తాయి. అవునా కదా? లేదా చిన్న కొండ ఎక్కినా లేకపోతే ఇక్కడ ఎంతో జస్ట్ చాలా నొప్పులకి గురవుతాం. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు ఎక్కడ? కొండ దగ్గర. అయినా వాళ్ళ చెప్పులు అరగలేదట, వాళ్ళ కాళ్ళకి ఓపులు రాలేదు, తన వస్త్రాలు కూడా మాయలేదు. ఎందుకు అంటే వారి చుట్టూ ఎవరున్నారు? దేవుడి యొక్క భద్రత అనేది ఉన్నది. ఈరోజు నీకు నాకు కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో, ఆయన కుడి హస్తాల్లోనికి వెళితే ఏం కలగదు, మన పాదాలకు రాయి తగలకుండా ఆయన ఏం చేస్తాడట, కాపాడుతాడు. అవునా కదా? ఒక భక్తుడంట చెప్తున్నాడు దేవుడితో, నువ్వు పలానా స్థలానికి వెళ్ళు అంటే, ప్రవ్వా అది భయంకరమైన ఎడారి ప్రాంతం అయ్యా, నేను ఎలా వెళ్ళగలను ఆ ప్రాంతానికంటే నేను నీతో కూడా వస్తాను పా అన్నాడట. ఎడారిలో ఎలా ఉంటుంది? భయంకరమైన ఎండలు ఉంటుంది కదా. సగం వరకు 4 పాదాలు కనబడుతూ వచ్చాయట. ఎన్ని పాదాలు? 4. ఎందుకంటే ఎంతమంది వెళ్తున్నారు ఇప్పుడు? 2 వెళ్తున్నారు. ఎవరు? ఆ సేవకుడునా దేవుడు వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళాక వేడి ఎక్కువైపోయిందట. ఏమైపోయింది? వేడి ఎక్కువైతే 2 పాదాలు మాత్రమే కనబడుతుంది. నడుస్తున్నాడు సేవకుడు, దేంటి 2 పాదాలు కనబడుతున్నాయి, ఇంతవరకు 4 ఉన్నాయి కదా, 2 ఉన్నాయని అడుగుతున్నాడు. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంతవరకు నాతో వచ్చేపు నువ్వు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే, ఆ కనిపించే 2 పాదాలు నీ కాదురా బాబు, నావి. నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నడుస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆధీనంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ 7 లక్షణాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏది తగలకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇవి తగలకుండా కాపాడాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? మనము దేవుని సహాయాన్ని అడగాలి. తర్వాత ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. తర్వాత సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత దేవుణ్ణి ఆశ్రయించాలి. తర్వాత దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుడి యొక్క ఆధీనంలో మనము అందరము ఉన్నప్పుడు ఏది కూడా మనకు తగలకుండా దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడట. హల్లెలూయా. ఈరోజు మనము ఈ 7 లక్షణాలు కూడా మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క భద్రత ఎంతవరకు వస్తుంది? మనం ఈ భూమి మీద జీవించినంత కాలము ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.